కాసేపట్లో అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే అంశాన్ని చేర్చనున్న సర్కార్. కులగణనకు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం. సర్వకుటుంబ సర్వే చేపట్టనున్న ప్రభుత్వం. బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యం. అసెంబ్లీలో కుల గణనపై సీఎం రేవంత్. ప్రీపెయిడ్ మీటర్లకు ఏర్పాటుకు కేంద్రం కసరత్తు. తొలి దశలో దేశం వ్యాప్తంగా 19 కోట్ల కనెక్షన్లకు ప్రొసీజర్ జారీ. తెలంగాణలో కోట్ల విలువైన భూములకు గుట్టుగా హక్కులు. ఎన్నికలకు ముందు భారీగా మార్పిడి జరిగినట్లు ఆరోపణలు. నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న GSLV-14 సాయంత్రం 5:35 లాంచ్. గృహజ్యోతికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసిన ప్రభుత్వం. లింక్ చేసే బాధ్యతలు విద్యుత్ శాఖకు అప్పగింత. ఇద్దరు పేర్లతో 7వ లిస్టు విడుదల చేసిన వైసీపీ. పర్చూరు, కందుకూరు ఇన్ఛార్జీల నియామకం. భద్రాచలం ఆలయ ఈవోను కీసర ఆర్టీఓగా బదిలీ. ప్రజల విజ్ఞప్తుల నేపథ్యంలో బదిలీ నిలిపివేత. ఈవోగా కొనసాగింపు. కరీంనగర్ బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న సంజయ్. నెల్లూరు జంట హత్య కేసులను ఛేదించిన పోలీసులు. బంగారు గొలుసు కోసమే హత్య చేసినట్టు నిర్ధారణ. పొత్తుల అంశంపై పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. సహకరించిన వారికి అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఉంటుందని హామీ. కవిత పిటిషన్ మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. ఈ నెల 28కి మరోసారి విచారణ చేపట్టనున్న ధర్మాసనం. ఏపీ ఫైబర్ స్కామ్ కేసులో సిఐడి దూకుడు. చంద్రబాబు సహా ఇద్దరిపై ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు. ఇకపై రైళ్లు పరస్పరం ఢీకొట్టకుండా రక్షణ కవచం. వందే భారత్ కు నిర్వహించిన టెస్ట్ విజయవంతం. 4వ రోజు ఢిల్లీలో ఉద్రిక్తంగా మారిన చెలో ఢిల్లీ. టియర్ గ్యాస్ ప్రయోగించడంతో 70 మంది రైతులకు గాయాలు. ఢిల్లీలో బల పరీక్షకు సిద్ధమైన కేజ్రీవాల్. నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై చర్చ. అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం. బాలరాముడి దర్శనానికి మధ్యాహ్న వేళ విరామం. కాంగ్రెస్ అవినీతి పాలనలో దేశం అభివృద్ధి చెందలేదు. దేశాన్ని గొప్ప ఆర్థిక శక్తిగా నిలబెడతారన్న మోడీ. మణిపూర్లో మళ్లీ చెలరేగిన ఆందోళనకారులు. చూరాచాంద్పూర్లోని ఎస్పీ కార్యాలయంపై దాడి. మూడో టెస్టులో దూకుడు పెంచిన ఇంగ్లాండ్. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 207 పరుగులు. రక్షణ శాఖ కీలక నిర్ణయం. మల్టీ మిషన్ ఫ్లైట్ల కొనుగోలుకు రంగం సిద్ధం. అమెరికా హెచ్చరించిన గాజాపై ఇజ్రాయెల్ విధ్వంసం. హమాస్ అంతమే లక్ష్యమని మరోసారి స్పష్టం. పౌరుల కోసం సేఫ్టీ చర్యలు తీసుకోకుండా దాడులకు వెళ్లొద్దు. ఇజ్రాయెల్ ప్రధానికి అమెరికా ప్రెసిడెంట్ వార్నింగ్. జైలులో పుతిన్ ప్రత్యర్థి నావల్నీ మృతి. అధ్యక్షుడే చేయించి ఉంటాడని ఆరోపణలు.